ఏఐతో లక్షల్లో సంపాదించే అవకాశం. మినీ 5 ఏఐ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏఐ సర్వీస్ తో మీకు తెలిసిన బిజినెస్లు ఇవ్వండి, లక్షల్లో సంపాదించండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ 9951505134. ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ 3 డిస్ట్రిక్ట్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు సాధించి, ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి 3-4 వర్క్స్ చేస్తున్నావు. ఎలా సాధ్యమైంది నీతో? ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్. చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా, ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు. ఐ షోడ్ దెమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం, ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరినీ నిందిస్తారు కదా. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫీల్డ్ లో ఏంటంటే జనాలకే చిన్న చూపు. ఈ ఈవెంట్స్ అన్నా డాన్సెస్ అన్నా జనాలకి అది ఎందుకో నాకు అర్థం కాదు, జనాలకే చిన్న చూపు. అది ఎవరైనా బాధ పెట్టిన పాయింట్, నువ్వు బాగోలావని స్టేజ్ మీద. మరి నేను ఇన్స్టిట్యూట్ లో అడిగినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదు. ఏ ఈవెంట్ ఉన్నా గానీ అందరూ లావణ్య అని అడుగుతారు. అంటే అది తప్ప? ఎంతో మంది ఉన్నా లావణ్యకి ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని? అది వాళ్ళని అడగాలి, వాళ్ళకి నచ్చి ఉంటారేమో. మిమ్మల్ని బయట చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటివి? అమ్మో తప్పకుండా, హాస్పిటల్ లోనే కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు. బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా గానీ పీజీఎం ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా, లావణ్య ఈవెంట్ చేయకూడదు, లావణ్యాన్ని తొక్కేయాలి. లావణ్య తొక్కేయాలి. వాట్ సూపర్, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు. అన్నెసెసరీగా టచ్ చేస్తారు, అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు. లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది? అలా అన్న వాళ్ళు ఈ రోజు దే ఆర్ కాలింగ్ మీ డాక్టర్, దే ఆర్ కాలింగ్ మీ డాన్సర్, దే ఆర్ కాలింగ్ మీ యాంకర్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, లావణ్య సెల్ఫీ ఇస్తావా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే డాన్సర్ టు డాక్టర్. ఎందుకు చెప్పాను అంటే డాన్సర్ టు డాక్టర్ అనేది, ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ 3 డిస్ట్రిక్ట్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు సాధించి, దట్టు మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కెరీర్లో ఎన్ని స్ట్రగుల్స్ పడిందో అదొక్క పాయింట్ చూసే నేను ఈ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అమ్మాయి ఎవరో కాదు, లావణ్య లల్లు. హాయ్ లావణ్య. హలో, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. థ్యాంక్ యూ నా కోసం నెల్లూరు నుంచి వచ్చినందుకు. అడిగిన వెంటనే స్పెషల్ గా మీకోసమే. అదే నా కోసం నెల్లూరు నుంచి వచ్చారు. థ్యాంక్ యూ అడిగిన వెంటనే వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మిమ్మల్ని ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఒక ఆన్సర్ ఇచ్చినందుకు, డాక్టర్ అయ్యి. ఎలా అనిపిస్తుంది మీకు మీ జర్నీ ఇవన్నీ చూసుకుంటే? నాకు నేనే ఐ ఫీల్ లైక్ అన్ ఇన్స్పిరేషన్. బికాజ్ అందరూ అంటూ ఉంటారు ఎందుకు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చదువుకుంటే దానికి కూడా విలువ ఉండదు, అది అంతా పట్టించుకోరు. అయ్యో అమ్మాయి కష్టపడి చదువుతుంది అని ఆలోచించరు. ఓన్లీ ఈవెంట్స్ చేస్తున్న అవసరం ఈవెంట్స్ ఎందుకు ఈవెంట్స్ అని అలా అన్న వాళ్ళు ఈ రోజు దే ఆర్ కాలింగ్ మీ డాక్టర్, దే ఆర్ కాలింగ్ మీ డాన్సర్, దే ఆర్ కాలింగ్ మీ యాంకర్. యూకేజీ నుంచి స్టార్ట్ చేశారు మీ స్ట్రగుల్స్ అనేది. ఫస్ట్ కూచిపూడి డాన్సర్ కదా? అవును. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు కూచిపూడి? నేను 11 years నేర్చుకున్నాను. యూకేజీ నుండి స్టార్ట్ చేశాను. డాన్స్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో వెస్టర్న్ అంటే ఒప్పుకోరు కదా, అమ్మాయిలు ఎందుకు వెస్టర్న్ అని. సో క్లాసికల్ లో జర్నీ స్టార్ట్ చేశాను. కూచిపూడి 11 years నేర్చుకున్నాను. కూచిపూడి, భరతనాట్యం, కథక్కలి 3 styles ఆఫ్ డాన్సెస్ నేర్చుకున్నాను. 3 కోర్స్ కంప్లీట్ చేశాను. ఆల్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేశాను. 2-3 years టీచ్ చేశాను క్లాసికల్. ఆ తర్వాత అంటే అన్ని మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది, టీచింగ్, ఇది స్టడీ, ఈవెంట్స్ అన్ని. సో దాన్ని అలా పక్కన పెట్టాను క్లాసికల్. ఇప్పుడు మీరు కూచిపూడిలో 2 డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కదా? 3 district awards, 2 state awards, ఒకసారి నేషనల్ లెవెల్ రిప్రజెంట్. ఓకే, వెంకయ్య నాయుడు చేతుల గారి మీద కదా? అవును. అప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు?
అంటే ఒక ఉపరాష్ట్రపతి గారి చేతుల మీద అవార్డ్స్ తీసుకోవడం అంటే అప్పుడు అసలు నాకేం తెలీదు, తీసుకున్న తర్వాత చెప్పారు ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని. అంటే అప్పుడు దాకా నాకు అంటే ఇప్పటికి మాక్సిమం ఒక 700 కాంపిటీషన్స్ చేసి ఉంటాను నేను క్లాసికల్లో. అది కూడా ఒక కాంపిటీషన్ లాగే వెళ్ళిపోయాను నేను. సో అదేంత స్పెషల్, లాస్ట్ లో స్పెషల్, ఐ ఫెల్ట్ స్పెషల్, వెరీ స్పెషల్, బ్యూటిఫుల్ మెమరీ. వెస్టర్న్ ఇంట్లో ఒప్పుకోరు అనేసి చెప్పారు మీరు ముందే, కానీ ఈ కూచిపూడి నుంచి మళ్ళీ వెస్టర్న్ కే వచ్చారు చివరికి. ఆ వెస్టర్న్ అంటే కూచిపూడి వదలలేదు కదా నేను ఇంకా. ఇంట్లో ఒప్పుకుంటారు లేదా అనేది మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఒప్పుకోలేదు, నిజమే ఒప్పుకోలేదు, బట్ నేను అలానే ట్రావెల్ చేశాను, వదలలేదు, ప్యాషన్ అయితే వదలలేదు. ఏం క్వశ్చన్, ఈ మార్క్ తక్కువ వచ్చింది, ఇదిలో ఫెయిల్ అయ్యామంటారు కదా, నేను అన్ని నా పర్సెంటేజ్ మొత్తం 90% ఉంటుంది మొత్తం, ఏ బ్యాడ్ డ్రాప్ లేకుండా కంప్లీట్ చేశాను మొత్తం. సో దాన్ని అంత పాయింట్అవుట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ నాకు తెలిసినంత వరకు 70% చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను, ఒక క్లాసికల్ డాన్సర్, ఒక డాక్టర్ అని. సో పేరెంట్స్ కూడా సమ్వాట్ ప్రౌడ్. కానీ మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎంతమంది మనకి పాజిటివ్ గా ఉంటారో దానికి, అంటే మీ ఫీల్డ్ లో ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరినీ నిందిస్తారు కదా, ఆ మూమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అలా అన్ని పట్టించుకుంటూ వెళ్తే, అలా అనుకుంటే 50% ఏ ఫీల్డ్ లో అయినా సరే 50% నెగిటివ్ ఉంటుంది, 50% పాజిటివ్ ఉంటుంది. 50% మంచిగా వెళ్లే వాళ్ళు ఉంటారు, 50% వాళ్ళ ఇష్టం, అది మనం క్వశ్చన్ చేయలేం కదా. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మీ వల్ల మాకు బ్యాడ్ నేమ్, అంతా చేయకూడదు కదా. జనాల వల్ల అనుకోవాలి, జనాలు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మైండ్ సెట్, అది వాళ్ళు తీసుకునే రిసీవ్ బట్టి ఉంటుంది కదా. సో వాళ్ళకే వదిలేస్తాం, అది మనం అంతా పట్టించుకొని ఎంత వెళ్తే ముందుకు వెళ్ళలేము కదా. ఓకే, ఇప్పుడు ఇది చూసుకుంటే ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే, నువ్వు వచ్చేసరికి 3-4 వర్క్స్ చేస్తున్నావు. ఒక సైడ్ డాన్స్ ఈవెంట్స్కి వెళ్తున్నావు, ఒక సైడ్ చదువుకుంటున్నావు, ఇంకో సైడ్ హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నావు. అసలు ఎలా సాధ్యమైంది నీతో? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్. అంటే నాకు ఒక నన్ను ఒక ట్రిగర్ చేస్తారనమాట. చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నిజంగానే అది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళే ఒక మంచి పర్సంటేజ్ తో బయటపడుతున్నారంటే అమ్మ సాయిరం అనుకుంటారు. అలాంటిది ఇది నిజంగానే ఒక సాహసం అనే చెప్పాలి. కానీ నాకు అదే ట్రిగర్ పాయింట్ అని చెప్పాను కదా, నీ వల్ల కాదు, అబ్బా అలా ఎలా చదవగలుగుతుంది అమ్మాయి వల్ల కాదు, తను డాక్టర్ అవుతుందా, ఈవెంట్స్ చేస్తూ ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా, ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు. ఐ షోడ్ దమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు అవ్వలేరు అనేసి అన్నారు, ఇప్పుడు మీరు అయి చూపించారు కదా, ఆ మూమెంట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఇప్పుడు మీతో ఎలా ఉంటున్నారు? అంటే ఇప్పుడు మనము చేయలేము అని అన్న వాళ్ళు, మనం చేయకపోతే, నేను చెప్పాను కదా చేయలేకపోయింది చూసారా అని అంటారు. అదే చేసాము అనుకోండి, చూసారా తను చేయగలిగింది, నాకు తెలుసు ఎప్పటి నుండో తను చేస్తుందని, కంగ్రాచులేషన్స్ మా, అక్కడ ఎక్కడ లేని ప్రేమ అంతా వచ్చేస్తుంది అప్పుడు. అలా ఓకే, దే ఆర్ లిటరలీ దే ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ సెల్ఫీ. అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, లావణ్య సెల్ఫీ ఇస్తావా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ కూడా కొంచెం చులకనగా చూసేవాళ్ళు అనమాట. ఎందుకు ఈవెంట్స్, ఎందుకు లావణ్య నీకు అవసరమా, బాగా చదువుకుంటున్నావు కదా ఎందుకు ఈవెంట్స్ అని. వాళ్ళందరూ ఇప్పుడు నేను రిప్లై కూడా ఇవ్వను, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక సెల్ఫీ ఇస్తావా, ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒక డాన్సర్ అంటే అబ్బాయి అంటే ఓకే ఎలాగోలా నడిచిపోతుంది, ఒక ఆడపిల్ల యూకేజీ నుంచి డాన్సింగ్, కూచిపూడి కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కానీ నేర్చుకుంటుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాలి. అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే భయపడే రోజులు అప్పుడులో. అది ఎలా ఉండేది మీకు ఆ మూమెంట్స్ అవన్నీ? చిన్నప్పటి నుండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, అది ఫీల్డ్ లో కావచ్చు బయట కావచ్చు, ఎవరు, ఓన్లీ మై మదర్. మా మమ్మీ అంటే మా డాడీకి కూడా ఇష్టం ఉండేది కాదు, ఎవరికి ఇష్టం ఉంటుంది ఇలా ఇలా చేయాలని. అదేమైనా చదువు లేకుండా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా అయితే ఓకే, మనం ఇలా ఈవెంట్స్ నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అవసరం అని అంటారు, ఎవరైనా అలా అంటారు, రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా అలానే అంటారు. అలానే అన్నారు నన్ను కూడా. ఫీల్డ్ లో కూడా ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫీల్డ్ లో వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, వాళ్ళతో మనము మూవ్ ఆన్ అవ్వాలి, క్లోజ్ గా అక్కనో చెల్లి అనో అన్న అనో వాళ్ళతో ఒక రిలేషన్ లాగా మంచిగా ఉంటే దే విల్ సపోర్ట్ యూ, ఆర్ ఎల్స్
పట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఈ ఫీల్డ్ లో 98% ఇలానే ఉంటుంది. వాళ్ళతో మీరు పర్సనల్ గా కావచ్చు, అది వాట్ ఎవర్, నేను నెగిటివ్ గా చెప్పడం లేదు, ఒక సిస్టర్ కావచ్చు, ఒక బాండింగ్ ఒక మంచి బాండింగ్ అయినా కావచ్చు, అలా పెట్టుకుంటేనే అనమాట. మన ఓన్ది అలా ఉంటే నేను ఎలానే ఉంటాను అనుకుంటే అమ్మో అమ్మాయికి ఎంత యాటిట్యూడ్ అలా అనుకుంటారు. అలానే నన్ను ఈ ఫీల్డ్ లోనూ సపోర్ట్ చేయలేదు, ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ రాలేదు. ఓన్లీ మై మదర్. యూకేజీ నుండి ఇప్పటి వరకు మా మమ్మీ ప్రతి ఈవెంట్ కి నాతో వస్తున్నారు. ప్రతి పర్ఫార్మెన్స్ లో మమ్మీ కింద ఎవరు తిట్టకపోయినా మా మమ్మీ ఖచ్చితంగా తిడతారు ఏదైనా మిస్టేక్ చేస్తే. అలా ముందుకు వచ్చింది. ఇప్పుడు అంటే ఒక స్టేజ్ తర్వాత మనము ఎంత మమ్మీ సపోర్ట్ ఉన్నా అడుగుతారు, ఎందుకు ఇలాగా అవసరమా, పెళ్లి వయసు వచ్చేసింది, డాక్టర్ అయిపోయింది, ఇంకా ఎందుకని. ఈ టైంలో సపోర్ట్ అంటే నేను పీజిఎం ఈవెంట్స్ లో ప్రస్తుతానికి కంటిన్యూగా చేస్తున్నాను. పీజిఎం ఈవెంట్స్ మురళి గారు, తను జనాల్లోకి నన్ను తీసుకెళ్లిన విధానం కావచ్చు, ఈ జనాలకు కూడా తెలిసింది ఓకే లావణ్య అనే అమ్మాయి ఇలా చదువుకుంటూ ఇలా చేసుకుంటుంది, అలా ఒక గౌరవంగా, అంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను దానికి. అతను అలా జనాల్లోకి తీసుకెళ్ళడం వల్లే ఇలా నేను ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతున్నాను. నేను అన్నిట్లో సక్సెస్ అయ్యాను. నేను ఈవెంట్స్ లో సక్సెస్ అయ్యాను, స్టడీలో సక్సెస్ అయ్యాను, ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యాను అని. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్. ఈ ఫీల్డ్ పరంగా అయితే ఐ షుడ్ థ్యాంక్ హిమ్. మా మమ్మీ తర్వాత అంత సపోర్ట్ పీజిఎం ఈవెంట్స్ నుండే వచ్చింది. ఇంకోటి మీరు అడిగారు ఎలా ఓవర్కమ్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే అనవసరంగా టచ్ చేస్తూ ఉంటారు ఒక ఆడపిల్లని. ఏదైనా డాన్స్ చేసేటప్పుడు ఒక పార్ట్నర్ ఉన్నారనుకోండి, పార్ట్నర్ ఓకే. కొంతమంది ఏమంటారంటే కోచ్, మా మాస్టర్ కూడా నెగిటివ్ గా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనేసి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? ఇప్పుడు మనము ఈ ఫీల్డ్ లోనే అవసరం లేదు, ఏదైనా జాబ్ కావచ్చు, ఏదైనా మనం న్యాచురల్ గా బస్ లో ట్రావెల్ చేస్తున్నా కావచ్చు, అన్నెసెసరీగా టచ్ చేస్తారు, అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు. దానికి మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. మనం సైలెంట్ గా ఉన్నామంటే చేసేవాడు 5% చేసేవాడు 50% చేస్తాడు. మనం రియాక్షన్ అప్పటికప్పుడు ఇచ్చేసామంటే అది అక్కడ క్లియర్ అయిపోతుంది. అదే ఫీల్డ్ అయినా అంతే కామన్ అది. ఈ ఫీల్డ్ లో ఏంటంటే జనాలకే చిన్న చూపు. ఈవెంట్స్ అన్నా డాన్సెస్ అన్నా జనాలకి అది ఎందుకో నాకు అర్థం కాదు, జనాలకే చిన్న చూపు అది. కాబట్టి అది అలా పాయింట్ అయిపోయింది. అలాగా మీరు చెప్పారు కదా ఒక్కరి వల్ల మొత్తం అని, అలా అది స్ప్రెడ్ అయింది అనమాట. అంతేకాని మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది కదా, దేనిలో మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అంటే అదే నేను అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అనేసి అడుగుతున్నాను. ఫేస్ చేశానంటే చేస్తారు ఖచ్చితంగా, ఎవరైనా సరే చేయాల్సిందే. కానీ నేను అది అంత లాగలేదు. నేను ఎక్కడైతే స్టార్ట్ జరిగిందో అది వాట్ ఎవర్, ఏదైనా మాట్లాడడానికి కూడా టచ్ చేస్తారు కదా అన్న ప్లీజ్ చాలు అంతే. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు మీరే అన్నారు మేము డాన్సర్స్ ని చాలా చిన్న చూపు చూస్తారు మేము వేసేటప్పుడు అనేసి. ఆ మూమెంట్స్ లో మీరు ఎందుకురా ఈ ఫీల్డ్ కి వచ్చాము అనేసి అనిపించలేదా మీకు? ఎప్పుడు మానేద్దాం అని ఎప్పుడు అనిపించలేదా? మానేద్దాం అంటే ఎందుకు మానేయాలి? మీరే చెప్పారు, ఒక అమ్మాయి బయటకు వచ్చి అది జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, జాబ్ కి వెళ్ళే అమ్మాయిల్ని క్వశ్చన్ చేయట్లేదని అనలేం, ఈవెంట్స్ చేసే అమ్మాయిల్ని మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాం అని కూడా మనం అనలేం. ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తున్నారు, చేస్తారు కూడా. చేసే వాళ్ళు ఎవరు మనల్ని చూడరు కదా, మనం కష్టపడాలి, మన మమ్మీ డాడీని మనం చూసుకోవాలి. వాళ్ళు ఎవరో ఇప్పుడు అనే వాళ్ళు వచ్చి చూడరు, కింద నుంచి ఏదైనా కమెంట్ అంటారు. వాడు ఏమన్నా వచ్చి ఆ రోజు నాకు ఇంట్లో బియ్యం తీసుకొని వస్తారా? రారు కదా, జస్ట్ లీవ్ లైట్ అంటే పట్టించుకోండి నేను. ఇంకొకటి చూసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా గానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ హేట్ చేస్తూ ఉంటారు. అంటే హేట్ అంటే ఇప్పుడు మనల్ని అమ్మ వాళ్ళని డాడీ వాళ్ళని ఎక్కిస్తూ పక్కన కూర్చొని చెవులు కొరుకుతా ఉంటారు. ఈ అలాంటి మూమెంట్స్ లో ఎలా ఉంటది మీకు? అంటే నిజమే, నా లైఫ్ లో అయితే ఇది 98% ఇదే ఉంటుంది మొత్తం. అది ఫుల్ఫిల్ మా ఫ్యామిలీ కావచ్చు అందరూ, అమ్మాయి అంత చక్కగా చదువుకుంటుంది, చదివిపించుకుంటే ఎందుకు ఈవెంట్స్ పంపిస్తున్నావు? అది ఇప్పుడైతే ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చి ఫుల్ వీడియోస్ అన్ని వైరల్ అయిపోతున్నాయి కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది, చిన్న పెద్ద తెగలకుండా అందరికి వెళ్ళిపోతుంది. అందరూ ఎందుకు అవసరమా ఇది ఎప్పుడు డాడీకి కూడా ఇష్టం లేదు కదా. కానీ నేను వద్దు ఈ ఫీల్డ్ అనుకొని వెళ్ళిపోయాను బెంగళూరుకి. నా ఇంటర్మీడియట్ అయిపోయి నేను డిగ్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినప్పుడు అయిపోయింది, వెళ్ళిపోయాను. నేను బెంగళూరు వెళ్ళిపోయి ఏదైనా కోర్స్ చేద్దామని ఫ్రంట్ అండ్ డెవలపింగ్ నేర్చుకున్నాను, వెబ్ టెక్నాలజీ ఫ్రంట్ అండ్ డెవలపర్ నేను నేర్చుకున్నప్పుడు ఇంకా అట్లానే వెళ్ళిపోదాము, ఏదో ఒక దానిలో వెళ్ళిపోదాము అని అనుకొని నేను పట్టించుకోలేదు. ఆల్రెడీ రేడియాలజీ చేస్తున్నాను కూడా అప్పటికి. కానీ ఇది ఇన్స్టాంట్ గా ఇప్పుడు ఇంట్లో అవసరం ఉంటది కదా, నేను ఆ కోర్స్ చేసి ఆగేదాకా అవ్వదు కదా.
సో అలా నేను వెళ్ళిపోదామని అనుకుని కోర్స్ లో జాయిన్ అయిపోయాను. సడన్ గా డాడీకి ఫిట్స్ అటాక్ అయింది, చాలా సివియర్ అయిపోయింది. తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది సేమ్ ఒకే టైంలో. అంటే బ్యాక్ మొత్తం స్కిన్ అంతా ఇదైపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అదే ఎందుకు? యాక్సిడెంట్, పిల్లలు వెళ్తుంటారు కదా బైక్ లో, అలా ర్యాండమ్ యాక్సిడెంట్ అంతే. ఓవర్ స్పీడ్ అని ఏం లేదు, ఏదో కరెంట్ వైర్ ఏదో పడి సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయింది. సో ఆ మూమెంట్ లో మమ్మీకి ఎప్పుడు నా పక్కన ఉండి అలవాటు కదా, వచ్చే అని అలా నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ ఫీల్డ్ లో వాళ్ళు కావచ్చు, ఎవ్వరు నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి ఉంది అన్న అట్లీస్ట్ మీకు పాసిబుల్ అని ఎంత చూడండి, హెల్ప్ చేయండి అని. ఎవరు ముందుకు రాలేదు. సో ఆ మూమెంట్ లో నేను డిసైడ్ అయ్యాను, ఓకే మనమే కష్టపడాలి, మనమే మన పేరెంట్స్ ని చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు రారు, ఫీల్డ్ లో అనేవాడు రాడు, ఎవరు రారు కదా, మనమే చూసుకోవాలి. డాడీ తర్వాత నేనే కదా చూసుకోవాలి అని నేను ఇంకా బెంగళూరుకి ఫుల్ స్టాప్ పెట్టేసాను. అలా అది కోర్స్ కంప్లీట్ చేసి కూడా అది కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడే ఆగిపోయాను. ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నాను. మా డాడీ కూడా రియలైజ్ అయ్యారు, నా మీద కన్నా మా డాడీకి, నా మీద కన్నా మా డాడీకి ఎక్కువ ట్రస్ట్ అనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి డాడీ కూడా రియలైజ్ అయ్యారు, ఓకే వాళ్ళు ఎవరు రారు, మన ఫ్యామిలీ మనమే కాబట్టి మనమే చూసుకోవాలి. అప్పటి నుండి డాడీకి అంతే కదా, ఒక్కసారి ఫిట్స్ అటాక్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను కూడా వదిలి వెళ్లకుండా తమ్ముడిని మాత్రం చెన్నైకి పంపించేసి ఇంజనీరింగ్ కోసం నేను ఇక్కడే ఇలాగే అన్ని మేనేజ్ చేసుకుంటూ. ఆ మూమెంట్ లో మీరు యాక్చువల్ గా ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాల్సింది కదా, ఫిలిప్పీన్స్ లో సీట్ వచ్చింది, ఫ్రీ సీట్. అయితే మీ అబ్రాడ్ ప్లాన్ కూడా ఆపేసుకొని తమ్ముడిని చదివించడం అనేది జరిగింది కదా. అప్పుడు యాక్చువల్ గా కరోనా ఫస్ట్ వేవ్ అనుకుంటాను. కరోనా అప్పుడు మేము నీట్ రాసేటప్పుడే కరోనాలోనే రాసాం మేము నీట్. పాస్డ్ అవుట్ అయిన తర్వాత ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది నాకు. ఐ థింక్ 20,000 లో వచ్చింది ర్యాంక్, మంచి ర్యాంక్. కానీ ఫ్రీ సీట్ రాలేదు, పేమెంట్ సీట్ వచ్చింది డెంటల్. అంత 1 year కి అన్ని లాక్స్ అంటే అఫోర్డ్ చేయలేక వద్దని నేనే చెప్పాను, వద్దులే ఎంబీబీఎస్ అని. ఫిలిప్పీన్స్ నుండి ఫోన్ వచ్చింది, ఇలాగా ఇంట్రెస్ట్ ఉందా మీకు రండి అని. అది తక్కువలో అయిపోతుంది. అయినా కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడిని ఎలా చదివిస్తారు, ఇదే మొత్తం నాకే అయిపోతే. నా మైండ్ సెట్ ఎలా ఉంది చిన్నప్పటి నుండి, నేనే నా ఫీజు కావచ్చు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. అది ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు నేనే ఇండిపెండెంట్ గా ఉండడం అలవాటు. ఇండిపెండెంట్ గానే వచ్చాను కాబట్టి ఆ మైండ్ సెట్ లోనే నేను వెళ్ళను, మీ మీద అంత బర్డన్ పెట్టాల్సిన అవసరం లేదు, వద్దు పర్లేదు, ఇట్స్ ఓకే. కానీ లోపల ఎక్కడో నేను డాక్టర్ అని పిలిపించుకోవాలనేది లైఫ్ అంబిషన్ చాలా మందికి, అలానే నాకు కూడా. కానీ దాన్ని అలా వదలలేదు నేను. ఇలా రేడియాలజీ తీసుకొని ఇప్పుడు ఈ రకంగా డాక్టర్ అయ్యాను. అదే మీరు యాక్చువల్ గా అవుదాం అనుకున్నది డెంటల్, వచ్చింది డెంటల్ అయ్యింది రేడియాలజిస్ట్. అసలు అది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందిరా ఏంటి అనేది కూడా ఎప్పుడు క్వశ్చన్ గా మారలేదా? క్వశ్చన్ మార్క్. ఏదైనా డాక్టరే కదా అంటే దానికి డిఫరెన్షియేషన్ చాలా ఉంటది కదా. డెంటల్ అనేది నేను చేయాలని అనుకోలేదు, అది వచ్చింది, రావడమే డెంటల్ సీట్ వచ్చింది. యాక్చువల్ గా అసలు మీరేం అవుదాం అనుకున్నారు? నాకు కార్డియాలజిస్ట్ అంటే చాలా ఇష్టం. ఓకే, కార్డియాలజిస్ట్ అవదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఓకే ఇట్స్ ఓకే, నేను అంత బర్డెన్ పెట్టాలనుకోవడం లేదు పేరెంట్స్ మీద అనుకొని నేను సైలెంట్ గా అయిపోయాను. ఇది కూడా వచ్చింది ఆఫర్ నా చిన్నప్పటి నుండి అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చాలా ఆఫర్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవన్నీ నేను అలాంటివి 1-2 కదా, మీరు అన్ని డాక్టర్ సీట్ ఒకటే కదా, చాలా ఆఫర్స్ అలానే వచ్చి వెళ్ళిపోయాయి. ఎందుకంటే నాకు ఒక లైన్ ఉంది, నేను దాన్ని క్రాస్ చేయాలనుకోవడం లేదు. నేను అది ఏదైనా కావచ్చు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని అనుకున్నాను కాబట్టి చాలా పోయాయి. అలానే చాలా ఆఫర్స్ అంటే అది డి షూటింగ్స్ కావచ్చు, డి సాంగ్స్ మోర్ దాన్ 5 or 6 పైన వచ్చాయి. శ్రీదేవి షూట్ కావచ్చు, చాలా ఆఫర్స్, సాంగ్ షూటింగ్స్ కావచ్చు. ఇప్పుడు ఇలా ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఏదైనా లవ్ సాంగ్స్ కావచ్చు, ఇలా చాలా ఆఫర్స్ వచ్చాయి మంచి ఛానల్స్ నుండి, మంచి దగ్గర నుండి. కానీ చెప్పాను కదా, మనకు ఒక లైన్ ఉంటుంది, అది వాట్ ఎవర్, అది డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అది నా కంఫర్ట్ జోన్ కావచ్చు, నాకు అనిపించలేదు, జస్ట్ ఐ లెఫ్ట్. వెళ్ళని, ఇంకా మనం దాన్ని క్రాస్ చేసి చేయాల్సిన అవసరం లేదు అని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి అవి కూడా అలా డాక్టరే కాదు, అవి కూడా చాలా అలా మిస్ చేసుకున్నాను నేను.
మరి వాళ్ళు చెప్పారా మీతోని ఏమన్నా మీరు ఇలా ఎక్స్పోజ్ చేయాలి అని ఏమన్నా చెప్పారా లేకపోతే? అలా చెప్పరు కదా, అలా ఎందుకు చెప్తారు? అలా చెప్తే మనం చేయం కదా. అసలు సాంగ్ ఇలాంటిది, ఇలాంటి పర్ఫార్మెన్స్ అని, ఇలా పర్ఫార్మెన్స్ ఉందమ్మా అనగానే మనం అడుగుతాం ఇది ఎలాంటి సాంగ్ ఏంటి, అది రోల్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ ఓరియంటెడ్ ఫోక్ అలా అడుగుతాం కదా, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఫోక్ సాంగ్స్ చూసుకున్నా కూడా మరి ఓవర్ ఎక్స్పోజింగ్ అనేది ఉండదు కదా, నార్మల్ గానే పద్ధతిగా ఉంటది. అలాంటివి కూడా ఎందుకు వదిలేసుకుంటున్నారు? ఫోక్ సాంగ్స్ ఉండేవి అని అంటే మనం ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. ప్రొఫైల్ లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి కదా సెలెక్ట్ చేసుకుంటాము. సో నాకు అలా అనిపించలేదు. నేను చాలా వరకు మెసేజ్ చూడను. ఇన్స్టాలో కదా మెసేజ్ చేస్తారు, చాలా మంది కాంటాక్ట్స్ దొరకవు, ఇన్స్టాలో చేస్తారు. అలా నేను చాలా ఇగ్నోర్ చేస్తాను, నేను చూడను. అంటే అంత లేదు, నేను ఇక్కడే బిజీ అయిపోయాను నేను అని అంత చూడలేదు. బట్ వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఒక మంచి ఆపర్చునిటీ కోసం. ఎప్పుడైనా అనిపించిందా అరే అప్పుడు వెళ్ళినట్టయితే ఇంకా మంచిగా సక్సెస్ అయ్యేదాన్ని, శ్రీదేవికి గానీ డీకి గానీ వెళ్ళినట్టయితే అనేసి ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. అంటే మనకి టైం పీరియడ్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక 1 year దాకా అవుతుంది. ఇంకా వెళ్ళే కొద్దీ టైం అయిపోతూ ఉంటుంది. నాకు ఇక్కడ టైం ఇవ్వడం తగ్గిపోతుంటది ఈవెంట్స్ లో వాటిల్లో. సో ఇక్కడే నేను ఈ పాయింట్ లోనే నేను చూపించుకోవాలి, నేనంటే ఏంటో ఒకసారి ప్రూవ్ చేసి, ఎప్పటికైనా ప్రూవ్ చేసి అబ్బా లావణ్య అనే అమ్మాయి ఇన్ని మేనేజ్ చేస్తూ ఇది ఒకటి సాధించింది, ఈ స్టేజ్ కి వెళ్ళింది అని చెప్పి చూపించుకోవడానికి నాకు ఒక కావాలి కదా అని అనుకున్నాను. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత అనుకోవడం లేట్ రియలైజేషన్. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు, లావణ్య అనే పర్సన్ అన్నిట్లోనూ సక్సెస్ అవుతా వచ్చింది అని. కానీ ఇది ఫెయిల్యూర్ గా భావించవచ్చు కదా. ఇంకా మీరు ఎలా చెప్తారు? అంటే ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చిన దాన్ని మిస్యూజ్ చేసుకున్నప్పుడు అక్కడ లావణ్య అనే పర్సన్ కాదు, నేను వదిలేసుకున్నాను. ఇంకా నేను ఎండ్ పెట్టలేదు కదా ఈవెంట్స్ కి కానీ ఫీల్డ్ కి ఎండ్ పెట్టలేదు, ఇంకా టైం ఉంది. సో వెయిటింగ్, నాకు తగ్గ ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అలా చేసి అది కూడా ప్రూవ్ చేసుకొని ఎండ్ చేస్తాను, ఫర్ షూర్. ఇంకొకటి చూసుకుంటే మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బయట చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటివి? అమ్మో తప్పకుండా, హాస్పిటల్లోనే కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు. అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, ప్రౌడ్ గా అనిపిస్తుంది, కానీ కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అలా చూసి మాస్క్ వేసుకొని తిరుగుతాను నేను హాస్పిటల్లో కూడా. చాలా మంది పేషెంట్స్ కదా వస్తూ అడుగుతూ ఉంటారు, లావణ్య గారు కదా మీరు అని. ఆ మూమెంట్ లో అంటే వాళ్ళు అనరా ఎందుకమ్మా ఇంత మంచిగా జాబ్ చేసుకుంటున్నావు కదా, ఎందుకు అవన్నీ చేస్తున్నావు అని? ఎవరు ఖచ్చితంగా అంటారు. వాళ్ళే ఎందుకని వాళ్ళు అనరు, ఫ్యాన్స్ ఎందుకు అంటారు? ఫ్యాన్స్ కాదు నేను అనేది, ఇప్పుడు పెద్దోళ్ళు వస్తూ ఉంటారు కదా హాస్పిటల్స్ వాళ్ళు. ఎందుకు వదిలేసుకోవాలి, ఎందుకు, దీనిలో ఏం తప్పు ఉంది? దీనిలో ఏం తప్పు లేదు కదా. ఇప్పుడు అంత నీట్ గా చదువుకొని పెద్ద కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళు నీట్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు అని మనం చెప్పలేం. వీళ్ళు మాత్రమే ఇలా డ్రెస్ చేసుకుంటున్నారని మనం చెప్పలేం. ఇప్పుడు వాళ్ళ స్టైల్ వాళ్ళది, వీళ్ళ స్టైల్ వీళ్ళది. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద ఒక 10 మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం కానీ ఏ తప్పు చేయడం లేదు కదా. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, నేను ఎలాంటి ఇది చేయడం లేదు. ఐఎమ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఇంకోటి చూసుకుంటే ఏ ఈవెంట్ ఉన్నా కానీ అందరూ లావణ్య అని అడుగుతారు. లావణ్య ఏమో ఎక్స్పోజ్ చేయదు అండ్ నీట్ గానే ఉంటది అమ్మాయి. కానీ ఎక్స్పోజ్ చేయని అమ్మాయిని ఎందుకు అంత దగ్గరికి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్ కి తనే ఉండాలని కోరుకుంటున్నారు? అంటే అది తప్ప అంటే ఇప్పుడు అలా కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎవరిని కోరుకుంటారు? పద్ధతిగా ఉండే అమ్మాయిని ఈ రోజుల్లో కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా మనం చెప్పలేదు. ఇప్పుడు నన్ను కోరుకుంటారు కదా, అదే నేను అడుగుతున్నాను ఎందుకు అని. ఎందుకంటే అది వాళ్ళని అడగాలి, వాళ్ళకి నచ్చి ఉంటారేమో, వాళ్ళకి వాట్ ఎవర్ మై గ్రేస్. అంటే ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా యాంకర్ అయ్యాను కదా నేను. అది అడుగుదాం అనుకున్నాను, డాన్సర్ గా బానే ఉన్నావు, ఈ యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చావు? మళ్ళీ స్టేజ్ యాంకర్ కాలేని అన్నారు నన్ను, మళ్ళీ అది కూడా అన్నారా? యాంకర్ ఎలా అవుతావు నువ్వు? డాన్సర్, క్లాసికల్ డాన్సర్, వెస్టర్న్ డాన్స్ చేయలేవు నువ్వు, అలాంటి నువ్వు యాంకర్ అవుతావు. వెస్టర్న్ డాన్స్ చేశాను, యాంకర్ చేశాను, అండ్ ఐఎమ్ టాప్ ఇన్ బోత్. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ కాలేవు అంటే ఇప్పుడు అది కూడా అవి చూపిస్తావా? అంటే పాసిబుల్ ఏదైతే ట్రై, లేకపోతే అలా జరిగిపోయింది. దేవుడి దయ వల్ల మంచి పొజిషన్ లోనే ఉన్నా. 10 మందికి నేను నచ్చుతున్నానంటే ఐఎమ్ హ్యాపీ. అంటే నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను, నాకు డాన్స్ రాదప్పుడు. నేను క్లాసికల్ డాన్స్ అన్ని కదా, క్లాసికల్ డాన్స్ స్టైల్ వేరే, వెస్టర్న్ స్టైల్ వేరే. నేర్చుకోగలరు, ఓకే ఒప్పుకుంటాను, కానీ స్టైల్ వేరే. చాలా టైం పడుతుంది అక్కడ నుండి ఇక్కడ రావడానికి.
వీళ్ళు నా మాస్టర్కి అయ్యో ఏంటి అమ్మాయి ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉంటది అని అనుకుంటారు కదా. సర్దార్ మాస్టర్ అని మాస్టర్ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు. నాకు ఒక 2 songs ఏమో నేర్పించారు మాస్టర్ అంతే. మాస్టర్ దగ్గర వెళ్ళి నేను చెప్పేదాన్ని, మాస్టర్ నన్ను ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు, వెస్టర్న్ ట్రై చేస్తాం కదా, ఓన్లీ క్లాసికల్ 2 songs వేసి కూర్చోలేము స్టేజ్ మీద, వెస్టర్న్ ట్రై చేసేదాన్ని చిన్నప్పుడు, ఎందుకు మాస్టర్ నన్ను జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు, వాళ్ళకి నేను ఎందుకు నచ్చడం లేదని అడిగితే మాస్టర్ ఒక మాట చెప్పారు, లావణ్య నువ్వు అనే దానివి 1000 మంది జనాలు ఇక్కడ ఉంటే 1000 మందిలో ఒక్కరికైనా నచ్చుతావు కదా, నువ్వు ఒక్కరికైనా అయ్యో అమ్మాయి కష్టపడుతుంది కదా, అక్కడ అమ్మాయి స్టైల్ వేరేలా ఉంది కానీ కష్టపడుతుంది కదా అని ఒక్కరికైనా నచ్చుతావు నువ్వు, ఆ ఒక్కరు కొట్టే చప్పట్లే రేపు 100 మంది అవుద్ది, తర్వాత 1000 మంది అవుతుంది, నువ్వేం భయపడకు, నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు మంచిదా అవుతావు అని ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు నిజమైంది. నేనేం మారలేదు, అలానే ఉన్నాను, నేను అందరికి నచ్చుతున్నాను. లావణ్యకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, నెల్లూరు నెమలి అని. ఎంతో మంది ఉన్నా లావణ్యకి ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని? ఒక ట్యాగ్ అనేది వేసేసారు కదా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన కాడి నెల్లూరు నెమలి అంటే లావణ్య లల్లు వచ్చేస్తుంది. అంటే నెల్లూరు నెమలి అనేది అది కూడా రీసెంట్ గా 1 year అనుకుంటాను. వైజాగ్ సైడ్ ఎక్కువ క్రేజ్ ఉంది కదా, వైజాగ్ సైడ్ ఎక్కువ వెళ్ళేటప్పుడు నెమలి సాంగ్ స్టార్ట్ చేసింది మా పీజిఎం ఈవెంట్స్ లోనే. మేము స్టార్టింగ్ పీజిఎం లోనే ఆ నెమలి సాంగ్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా. నా పేరు నెమలి సాంగ్ వైరల్ అవుతున్నది స్టార్ట్ చేసింది మనమే పీజిఎం ఈవెంట్స్ లో. చేసి అంటే కొత్త ప్రయోగాలు ఉంటే మురళి గారు నన్నే పంపిస్తారు అనమాట ముందుకి, ఎందుకు ఏదైనా చేయగలుగుతుంది ఆ అమ్మాయి అంటే నాపై పడుతుందని. సో అలా నేను స్ట్రైక్ అయిపోయాను. అంటే వాట్ ఎవర్ నా ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయి ఉండొచ్చు, గ్రేస్ మ్యాచ్ అయి ఉండొచ్చు. నేను చెప్తాను నేను అంత ఓవర్ గా డాన్స్ చేయలేను, బట్ ఐ విల్ మేనేజ్ విత్ మై గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. కాబట్టి అలా ఫస్ట్ వైజాగ్ సైడ్ వచ్చింది ఈ పేరు. నెమలి సాంగ్ వైరల్ కదా, నెల్లూరు నుండి వచ్చింది నెల్లూరు నెమలి అని, వైజాగ్ నుంచి వచ్చింది, అది అలా వైరల్ అయిపోయింది. ఇంకోటి చూసుకుంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక చిన్ను వాళ్ళ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక సాంగ్ కి పర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంటే వాళ్ళ డిమాండింగ్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా గానీ వాళ్ళు కనిపించట్లేదు. ఎందుకు అంటే కనిపించడం అంటే చాలా తక్కువ అయిపోయింది. అంటే యాక్చువల్ గా చిన్ను అనే అమ్మాయి చిన్నప్పటి నుండి బాగా తెలుసు నాకు, చాలా కష్టపడింది ఈ స్టేజ్ కి రావడానికి కావచ్చు, కానీ ఎందుకు అనేది నాకు తెలియదు. అంటే మీతో ఎలా ఉంటది తనది కూడా నెల్లూరే కదా? చిన్నప్పటి నుండి తెలుసు చిన్ను. నేను ఫీల్డ్ కి వచ్చినప్పటి నుండి వాళ్ళతోనే ట్రావెల్ చేశాను నేను. చిన్నప్పుడు చాలా చాలా క్లోజ్ గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. చాలా అంటే నేనే తగ్గించేసాను ఫస్ట్ ఇంటరాక్షన్ అనేది అందరితో, డాన్సర్స్ తో నేనే తగ్గించేసాను. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను ఈ ఫీల్డ్ ఎలా ఉంటదంటే వాళ్ళతో మనము 98% అన్నయ్య అక్కయ్య అలా అంటూ అమ్మ అమ్మ అని ఇలా తిరుగుతూ ఉండాలి. అంటే వాళ్ళని ఎప్పుడు జోగొడతా ఉంటారు. అలానే లేదు, వాళ్ళకి కంఫర్ట్ జోన్ మనం ఇవ్వాలి, అది నేను ఇవ్వలేను, నా వల్ల కాదు. సో నేను సపరేట్ గా ఉండడం స్టార్ట్ చేశాను, సపరేట్ గా వెళ్ళడం, సపరేట్ గా రావడం. అది యాటిట్యూడ్ అని కొంతమంది అనుకుంటారు, ఈగో అని కొంతమంది అనుకుంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటాను. నాకు నచ్చలేదు, సో ఓకే హాయ్ బాయ్ అంతవరకే ఉంటాను. కాబట్టి నాకు అంత దూరం ఏం తెలియదు. అండ్ పీజిఎం కి వచ్చిన తర్వాత నేను అసలు ఏ ఈవెంట్ లో వెళ్ళడం లేదు, బయట ఈవెంట్స్ నేను వెళ్ళడం లేదు. చాలా ఒక పాయింట్, బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా గానీ పీజిఎం ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? గ్రాటిట్యూడ్. ఈ రోజు నాకు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, నేను పీజిఎం ఈవెంట్ అనే అతను ఇలా జనాల్లోకి నన్ను సపోర్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబట్టే మీరు ఇక్కడ తీసుకున్న ఇలా కూర్చోబెట్టి నన్ను అడుగుతున్నారు. నేను కూడా ఆర్డినరీ డాన్సర్ లాగా ఉంటే ఇన్స్టాగ్రామ్ ఇది లేకుండా తెలియకుండా ఉంటే మీకు కూడా తెలియదు కదా, మీరు కూడా నన్ను గ్రాప్ చేసుకోలేరు కదా, తెలియబట్టే కదా ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చింది. కాబట్టి పీజిఎం ఈవెంట్ అనేది గ్రాటిట్యూడ్, ఒక గ్రాటిట్యూడ్ తోనే నేను అక్కడ ఉన్నాను, ఉంటానేమో మేబీ. లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది? అంటే ఇప్పటి వరకు లైఫ్ లో సక్సెస్ అయిన పాయింట్ ఇది వావ్ మూమెంట్ అనుకో చెప్పుకోవాలి అంటే ఏం చెప్తుంది? నాకు మీరు అవార్డ్ అని చెప్పారు కదా, నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ నాట్య రంజిత అవార్డ్, అది తిరుపతిలో ఇచ్చారు నాకు. తిరుపతి రంగస్థలి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల అవార్డ్ అని పెట్టి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు స్టార్టింగ్ కూడా అసలు నేను క్లాసికల్ నుండి బయటకు ఎలా వచ్చానంటే, పౌర్ణమి సాంగ్ ఉంది కదా, పౌర్ణమి మూవీలో భరతవేదము, ఆ సాంగ్ మా డాడీకి చాలా ఇష్టం. డాడీకి అసలు డాన్స్ అంటేనే ఇష్టం లేదు, కానీ ఆ సాంగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇది వేయచ్చు కదా, నువ్వు ఇది వేయచ్చు కదా అనేవాళ్ళు. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేను, సన్నగా. ఇప్పుడే చైర్లో పట్టట్లేదు.
అండ్ ఇంకా సన్నగా, చాలా సన్నగా, కొంచెం బ్లాకిష్ గా ఉండేదాన్ని అనమాట. స్టేజ్ లుక్ కి బాగుండేదాన్ని కాదు. అప్పుడు మా క్లాసికల్ డాన్స్ మాస్టర్ ఈవెంట్ కి ఆ రోజు మన నెల్లూరులో ఫేమస్ రాజరాజేశ్వరి టెంపుల్ అని, రాజరాజేశ్వరి టెంపుల్ లో ఈవెంట్ చేయడం అంటే నిజంగా చాలా వరంగా భావిస్తారు క్లాసికల్ డాన్సెస్ అందరూ. దసరాలో జరుగుతుంది, దసరా మొత్తం జరుగుతుంది అక్కడ ఈవెంట్. ఒక్కొక్క డాన్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, క్లాసికలే జరుగుతుంది. అది పోటీ పడతారు దానికి. అక్కడ మాకు ఇన్స్టిట్యూట్ కి వచ్చినప్పుడు దానిలో పర్ఫార్మెన్స్ కోసం అడిగారు కదా, అక్కడ డాడీ వస్తారు కదా, లోకల్ కాబట్టి డాడీ వస్తారు. నేను అడిగాను మాస్టర్ ప్లీజ్ మాస్టర్ డాడీ వస్తారు అని. మాస్టర్ ఓకే సరే అమ్మా పర్లేదు ఓకే అని అన్నారు. అక్కడ ఓకే అని స్టేజ్ దగ్గర వెళ్ళినప్పుడు నాతో వేయించలేదు, వేరే అమ్మాయి చేసింది. ఆ సాంగ్ వేరే అమ్మాయి చేసింది. నేను అక్కడ అడిగాను, మాస్టర్ ఎందుకు మాస్టర్, మా డాడీ వచ్చున్నారు కదా, నేను చెప్పాను కదా అని. నువ్వు బాగోలావని ఆ స్టేజ్ మీద, కానీ ఒకటే మాట చెప్పారు, నేను బాగోని ఏం మరి నేను ఇన్స్టిట్యూట్ లో అడిగినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదు. ఇంత పెద్ద స్టేజ్ మీద నేను ఎలా వదిలేస్తాను, నేను స్టేజ్ లుక్ బాగో కదా అని అన్నారు. ఏ సాంగ్ ఆ సాంగ్ కోసం నేను ఆ రోజు బయటకు వచ్చేసాను ఆ ఇన్స్టిట్యూట్ నుండి. మా మాస్టరే నన్ను ఇలా అంటారా అని ఇగోగా తీసుకొని నేను వచ్చేసాను ఇన్స్టిట్యూట్ నుండి. అదే సాంగ్ మీద నేను మీకు చెప్పిన 3 డిస్ట్రిక్ట్ అవార్డ్స్, 2 స్టేట్ అవార్డ్స్, ఈ నేషనల్ పర్ఫార్మెన్స్ కూడా పౌర్ణమి సాంగ్ తోనే స్టార్ట్ చేశాను నేను. ఏ కాంపిటీషన్ అయినా కావాలని ఆ సాంగ్ తోనే ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను. 3 లెవెల్ 4 లెవెల్ జరుగుతుంది కదా, ఫస్ట్ లెవెల్ ఈ పర్ఫార్మెన్స్ తోనే స్టార్ట్ చేస్తాను, తర్వాత లేటర్ దానికి తగ్గట్టుగా ఇది కూడా అదే పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేశాను. అండ్ మా డాడీ అక్కడ ఉన్నారు, ఆడిటోరియం లో ఉన్నారు, డాడీ ముందు ఆ అవార్డు తీసుకున్నాను నేను. దట్ ఈస్ మై బెస్ట్ మూమెంట్. అండ్ ఇప్పుడు వాట్ ఐఎమ్ ఫేసింగ్ నౌ, నెల్లూరు నెమ్మలి అని ఈ ఫీల్డ్ లో కూడా మంచి నేమ్ ఎంజాయ్ చేస్తాను. ఇది కూడా బెస్ట్ మూమెంట్. ఇంకొకటి, ఇప్పుడు డాడీకి ఇష్టం ఉండదు మీరు డాన్స్ చేయడం కానివ్వండి ఇది, కానీ ఆ రోజు మీకు డాడీని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు నో అని చెప్పినప్పుడు డాడీ మూమెంట్ ఫీల్ ఏంటి అసలు? డాడీ ఏం పట్టించుకోరు, ఓకే వద్దంటే వదిలే వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకు అంటే అప్పుడు దాన్ని ఏమి ఎత్తి పడవలేదా అంటే ఎందుకు ఇదిగో ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి? అలా అంతా ఏం పట్టించుకోరు డాడీ. ఈవెన్ డాడీకి నచ్చలేదు వదిలేసారు నన్ను. అలా సరే నా ఫీజు కూడా డాడీ పే చేయరు. ఎందుకు చేయాలి, నేను నా మాట వింటున్నావా, నేను చేయను నువ్వు అంటే. అలానే నేను ఇంటర్ డాడీ చేశారు. ఇంటర్ నుండి ఇప్పటి వరకు అన్ని ఫీజు అన్ని నేనే పే చేసుకుంటాను. నాకు నేనే మొత్తం నా అవసరాలు, నేను ఇంట్లో సగం అంతా నేనే చూసుకుంటూ వస్తాను. డాడీ ఏం పట్టించుకోరు నా గురించి. లెట్ ఇట్ గో, నేను ఇష్టం కదా, వద్దు వాళ్ళు చెప్పలేదు కదా మాని అలా చెప్తారు కావాలంటే, కానీ అంత పట్టించుకొని ట్రిగర్ చేసి అడిగేది అలా ఏం ఉండదు. అంటే తిడతారు ఈవెంట్స్కి వెళ్ళి లేట్ నైట్ వచ్చినప్పుడు, అలా వచ్చినప్పుడు డోర్ తీసేవాళ్ళు కాదు. ఎందుకు నేను చెప్పాను కదా వద్దని అని గొడవలు, చిన్నప్పటి నుండి గొడవలు. ఎప్పుడైతే ఫిట్స్ వచ్చిందో అప్పటి నుండి ఎవరు రాలేదు అని నేను బతికించుకున్నాను మా డాడీని. ఎవరి దగ్గర రాలేదు. నేను ఆ రోజు కాపాడింది ఎవరు, నేను అనేదాన్ని లేకపోయానంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రారు కదా అని. అది ఒక డాడీ రియలైజ్ అయ్యి అప్పటి నుండి సైలెంట్, అప్పటి నుండి ఫుల్ సపోర్ట్. అన్ని డాడీ చూస్తారు, వీడియోస్ కావచ్చు అన్ని డాడీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు బాగా. ఎందుకు ఏం సాధించావు ఇవన్నీ, ఏదో చేయొచ్చు కదా నువ్వు కూడా టీవీలో అని అంటారు, కానీ వాళ్ళు ఏం అంత ట్రిగర్ ఏం చేయరు, అడగరు. ఇంకొకటి, లైఫ్ లో ఫెయిల్ అంటే ఏం చెప్పుకుంటారు ఇప్పటి వరకు ఫెయిల్ అయిన పాయింట్ అంటే? ఎవరైనా బాధ పెట్టిన పాయింట్ అంటే రెండు ఉన్నాయి. ఒకటి MBBS సీట్ మిస్ అయిపోవడం అని చాలా బాధపడ్డాను నిజంగా. నేను అంటే 3 months నేను ఒక రూమ్ లో నుండి బయటకు రాలేదు, అలా కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను. మమ్మీ కూడా చాలా ఏడ్చారు. నేను చదువుకోవడం కోసం నిజంగా చాలా కష్టపడ్డాను. ఈవెంట్స్ లేట్ నైట్ దాకా జరుగుతాయి, అలా టార్చ్ లైట్ వేసుకొని చదవడం. అంటే చదవడం అంటేనే చిరాగ్గా ఉంటుంది చాలా మందికి, చాలా చిరాగ్గా, కానీ చదవాలి, రాయాలి, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంటుంది. 10th పబ్లిక్ అప్పుడు కూడా ముందు రోజు ఈవెంట్కి వెళ్ళాను నేను. 10th పబ్లిక్ మార్నింగ్ ఎగ్జామ్, ఏదో సబ్జెక్ట్ ఎగ్జామ్ మర్చిపోయాను, ముందు రోజు కూడా ఈవెంట్కి వెళ్ళాను. అలా చాలా స్లీప్ సాక్రిఫైస్, ఫుడ్ సాక్రిఫైస్, అలా చాలా సాక్రిఫైజెస్ చేసి స్టడీ కదా. ఒక్కసారిగా MBBS సీట్ రాలేదు, అందరికీ రాదు. అన్ని సాక్రిఫైస్ చేసావు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న ఒక డాక్టర్ గా, ఒక డాన్సర్ గా. కానీ అది మిస్ అయిన ఫీల్ అయితే అది చాలా బాధపడ్డాను ఆ టైంలో. అది ఒక్కటి బాధ అనిపించింది. ఇప్పుడు అందరూ ట్రిగర్ చేస్తున్నారని చెప్పి నేను వెళ్ళిపోతే వాళ్ళకి నాకు తేడా ఉండదు. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే, ఇప్పుడు రేడియాలజిస్ట్ తో సెటిల్ అయి ఉన్నారు ప్రెసెంట్ డాక్టర్ గా. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు?
నేను పిహెచ్డి చేయాలని అనుకుంటున్నాను. అంటే నేను చెప్పాను కదా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చేశాను నేను. దానిలో పిహెచ్డి చేయాలని అనుకుంటున్నా. దాంట్లో పిహెచ్డి చేయాలి అండ్ డబుల్ డాక్టరేట్ అవుతుంది కదా, దానిలో డాక్టరేట్ దీనిలో డాక్టర్, ఆ 2 డాక్టర్ అవ్వాలి అని చిన్న కోరిక. అసలు ఎలా సాధ్యం ఇది? చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్, ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, కింద నిలబడి కానివ్వండి, చూసే ఆడియన్ కానివ్వండి, లేదు అంటే పైన ఉన్న వాళ్ళు చేసేదాన్ని బట్టే కింద ఉన్న వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్, ఇక్కడే ఉంది ఆన్సర్. మనం పైన నువ్వు ఎలా ఇస్తున్నావో దానికి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది అనేసి. ఇప్పుడు కింద వాడు ఓవర్ గా యాక్షన్ చేస్తాడు, వాడికి నువ్వు కోఆపరేట్ గా చేస్తావంటే వాడు ఇంకా ఓవర్ చేస్తాడు. వాడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే నేనే కొంతమంది ఈవెంట్ ఆపేస్తారు, ఈవెంట్ ఆపేసి వాళ్ళతో నువ్వు అలా అక్కడ ఉన్నారంటే అతను మేము ఈవెంట్ చేయం, అలానే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు వాడి కింద నుంచి అన్నంత మాత్రం ఆ రోజు పేమెంట్ వాడు ఇవ్వడు, పైన నుంచి నేను రియాక్ట్ అయిపోయినంత మాత్రాన నా పేమెంట్ పోదు. కాబట్టి జస్ట్ లైట్ అలా ముందుకు వెళ్ళిపోవాలంతే. అంతే అంటారు. ఏదైనా సరే మనం అనుకుంటే ఏదైనా ముందుకు వెళ్ళిపోవచ్చు. అనుకుంటే చేయలేదండి. నేను చేయగలిగినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు? వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా మంది ఇలానే ఇన్స్టిట్యూట్ లో ఆగిపోయి చాలా మంది ఇలానే అయిపోతున్నారు. నేను ఇక్కడ ఇంటర్వ్యూకి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీవన్, మీరు అంటే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకునే వాళ్ళకి ఒకటి ఉంటుంది, అయ్యో భయం వేస్తుంది నేను బయట వెళ్ళాలంటే, బయట సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, ఇలా మీరు అంటున్న మాటలు కావచ్చు ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలంటే, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రోజు సెటిల్ అయ్యాం, ఈ రోజు కామ్ డౌన్ అయ్యాం, ఈ రోజు లైట్ తీసుకోగలుగుతున్నాం. నేను కూడా చాలా బాధపడిన సిచ్యువేషన్స్ ఉంటాయి, అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు. బాధపడ్డ సిచ్యువేషన్స్ అంటే ఇది ఇప్పుడు మీరు అన్నారు కింద నుంచి ఏదైనా అన్నారు, వాడు ఎవరైనా ఏదైనా అనుంటారు, ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు, ఎక్కడ నేనేం వల్గర్ గా ప్రవర్తించలేదు, వాడు ఎందుకు అలా అన్నాడు. ఆ మూమెంట్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అలా ఇన్స్టిట్యూట్ లో ఒక దానిలో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూట్ లోనే ఉన్న పిల్లలు తీసుకోలేరు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే. సో అలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రానివ్వరు. నా మా మాస్టర్ కూడా నన్ను రానివ్వలేదు, నేనే వచ్చేసాను బయటకి. అలా చాలా మంది రావడం లేదు. నేను అందరికి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇలా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఫస్ట్ మీకు మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఇది చేయగలను. ఇలా టాలెంట్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్స్టిట్యూట్లలోనే ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళకి మంది యూజ్ అవుతుంది. అలా కొంచెం పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇలా ఈవెంట్ చేసుకుంటే వాళ్ళు చదువుకోవచ్చు కదా. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే చాలు, మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మితే చాలు, మీరు అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఈ ఫీల్డ్ లో అంత తప్పుగా భావించాల్సింది ఏమీ లేదని నా ఒపీనియన్. ఇప్పుడు మీరు డాక్టర్ గా ఒక సక్సెస్ అనేది వచ్చింది, ఇప్పుడు ఇంకా మీకు ఆ డాక్టర్ ఫీల్డ్ లో బాగా బిజీ అయిపోతే ఈ ఫీల్డ్ ని వదిలేస్తారా? ఫీల్డ్ ని నేను చెప్పాను కదా, అంటే దీనిలో కూడా ఒక మార్క్ చేయాలి. లావణ్య ఈ స్టేజ్ కి వెళ్ళింది, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానని నా ఫీలింగ్. ఇంకొంచెం జనాలందరికీ అది లావణ్య అన్నిట్లో సక్సెస్ అయింది అని ప్రూవ్ చేసి ఖచ్చితంగా నేను ఆపేస్తాను. ఎందుకంటే ఫీల్డ్ ని ఇంకా కంటిన్యూ చేయడానికి నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. మేబీ ఇన్ 1 or 2 years ఐ విల్ స్టాప్. తర్వాత ఒకవేళ ఇప్పుడు అరే నాకు ఇందులో హ్యాపీనెస్ లేదు, ఈ డాక్టర్ ఫీల్డ్ లో హ్యాపీనెస్ లేదు, నేను క్లాసికల్ మాస్టర్ ని కదా, క్లాసికల్ డాన్స్ చెప్పుకుంటాను పిల్లలకి హ్యాపీగా. నాకు వచ్చిన అర్థమైపోయింది మీకైతే. హ్యాపీగా పిల్లలకి డాన్స్ చెప్పుకుంటాను, నో ప్రాబ్లం. అది నాకు ఇష్టమే కదా, డాన్స్ ఏదైనా డాన్సే కదా. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ మ్యాన్ డాడీ. మమ్మీ నాతో పాటు వస్తుంటారు ఈవెంట్స్ కి. మమ్మీ మంచి టైలర్. తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు చెన్నై త్రిచి. ఓకే. ఇప్పుడు తమ్ముడు అంటే జాబ్ చేసేది ఉందా, లేకపోతే తమ్ముడు కూడా బిజినెస్ లో ఏమన్నా దింపుతావా? లేదు జాబే. నేను ఇంత సాక్రిఫైస్ చేసి ఒకవేళ ఇప్పుడు తమ్ముడు నేను జాబ్ చేయను, నేను బిజినెస్ పెట్టుకుంటాను అంటే నీ ఇదేంటిది అసలు? బిజినెస్ ఎందుకు? వాడి ఇష్టం ఏంటి? ఇక్కడ మేమందరం ఇంత కష్టం. వాడికి ఇష్టం లేకపోతే ఆల్రెడీ వాడు చెప్పాడు. వాడు అంటే మంచిగానే తీసుకున్నాడు. ఇప్పుడు మంచి ట్రైనింగ్ లో ఉండేదే, నాకు నమ్మకం ఉంది వాడి జాబ్ వస్తుందని. అని ఎంఎస్ చేస్తాను అంటున్నాడు ఫారెన్ లో, చూడాలి ఏదవుతుందా అనేది. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నది రీచ్ అవ్వాలి, అలాగే
నువ్వు మమ్మీ డాడీ కోరిక ఏంటంటే నువ్వు టీవీలో కనపడాలనేదే కదా. ఇప్పుడు ఒకవేళ నీకు సీరియల్స్ ఆఫర్స్, మూవీ ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా? నేను చెప్తున్నాను కదా, నేనే ఫస్ట్ అది ఎలా తీసుకోవాలనేది నాకే తెలియడం లేదు. అంటే ఎలా తీసుకోవడం అంటే స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అదంతా ఉంటది కదా. వాట్ ఎవర్, కొంతమంది సపోర్ట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. నేను అసలు ఎవరితో మాట్లాడను, చాలా ఆక్వర్డ్ గా ఉంటాను, సైలెంట్ గా. ఎవరితో పెద్ద ఏం పెట్టుకొని ఎవరైనా అడగాలన్నా మొహమాటం. సో అలా ఎవరు సపోర్ట్ అంటే ఏది చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను ప్రస్తుతానికి. చూడాలి, నేను కూడా అంటే చెప్పాను కదా టైం అయిపోతూ ఉందని. ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక ఆఫర్ లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం ఇంత టైం ఇచ్చి ఇంతవరకు నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, కేవలం నా ఒక్కడి కోసమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు. ఇంకొకటి ఏంటంటే నువ్వు అనుకున్నవన్నీ ఆల్రెడీ సాధించేసావు. యాక్చువల్గా నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక డాన్సర్ అంటే ఎన్నో అవమానాలు భరిస్తూ ఒక డాక్టర్ ఎలా అవ్వాలి అంటే లైఫ్లో సక్సెస్ ఎలా అవ్వాలి అనే ఒక్క పాయింట్ మీదే నేను నిన్ను పిలవడం అనేది జరిగింది. ఆ ఒక్క పాయింట్ కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇలానే ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, మీరు ఫెయిల్ అయిపోయారు, నెక్స్ట్ ఎగ్జామ్ కొంతమంది ఆగిపోతారు, అక్కడే చదువు ఆపేస్తారు, ఫీల్డ్ లోనే కంటిన్యూ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు చదువుకుంటూ ఈ ఫీల్డ్ లో చేసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. చదువు కంటిన్యూ చేస్తూ ఈ ఫీల్డ్ లో చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కానీ చదువుకుంటూ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానాలన్నీ పడ్డారంటే, అవమానాలన్నీ పడడం వల్లే మీరు ఈ రోజు మంచి ఇలా నాలాగా మంచి స్టేజ్కి వస్తారు. మీరు ఎవరైనా సరే, మీకు టాలెంట్ ఎవరికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటారు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ ని సొసైటీకి భయపడో ఇంకెవరికో భయపడో మీరు ఆగద్దు. దయచేసి ఎవరు కూడా ఆగకూడదు. మీరు కష్టపడాలి, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అనేవాళ్ళు ఇలా వాళ్ళు ఎవరు రారు. సో అవమానాలు పడ్డాం అంటే పడాలి. ఇప్పుడు నేను నడుచుకొని ఇంటికి వెళ్తున్నా అంటే దారిలో మధ్యలో కుక్కలు అరిచాయి ఇవరిచాయి అని ఆగిపోతే ఇంటికి వెళ్ళాం. మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. సో అలా వింటూ ఇలా వదిలేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఓకే, ఆ ఒక్క పాయింట్ మీదే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరిగింది. అంటే మిమ్మల్ని చూసి ఏమేమి నేర్చుకోవచ్చు, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే మనతో అవ్వదు అనేది వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు, దాన్ని పట్టుకుంటే మనము ఎలా అవ్వచ్చు అంటే దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ దాకా పిలవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇంకా 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 రీచ్ అవ్వాలి మీరు అనుకున్నట్టుగా అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీకి, మా అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఒక ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది లావణ్య అనే ఈ ఒక్క పర్సన్ని చూస్తే అర్థమవుతుంది. ఏ ఒక్క ఆడపిల్ల అయినా కానీ లైఫ్లో ఏది కూడా మనతో అవ్వదు, ఇది మనం చేయలేము అని ఎప్పటికీ అనుకోకుండా మనం ఏదైనా చేయొచ్చు అని ముందుకు రండి. ఈ ఒక్క ఇంటర్వ్యూ చూడండి, మీరు లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఈ ఇంటర్వ్యూతో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.